మనం చూడబోతున్న రెసిపీ తెలంగాణ ఫేమస్ డిష్ మటన్ నల్లి కూర. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. మటన్ నల్లీలు, ఉప్పు, పసుపు, నూనె, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొత్తిమీర. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న నల్లీలను వేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. సో 5 విజిల్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని వీటి నుంచి వాటి యొక్క అరోమా రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చీరికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఇంకొంచెం బాగా వేయించుకుందాం. అలాగే ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. వన్స్ ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న నల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి, ఎందుకంటే ఈ వేగడంలోనే మనకు కర్రీ టేస్ట్ అంతా ఉంటుంది. సో అందుకే ఓపిక్గా కొంచెం టైం పట్టినా కానీ నీట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం నల్లీలు ఉడికించిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన తెలంగాణ ఫేమస్ డిష్ మటన్ నల్లి కూర రెడీ అయిపోయింది.